హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఏంటంటే కొత్తిమీర నిలువ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే కొత్తిమీర నీళ్ళ శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని ఒక పళ్ళెంలోకి అయితే తీసుకున్న తర్వాత ఏ మూకుల్లో అయితే వేగించుకోవాలనుకుంటున్నామో ఆ మూకుల్లోకి అయితే కొత్తిమీర అంతా వేసుకొని బాగా వేగించేసుకోవడమే. ఇందులోకి మనం ఆయిల్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. చక్కగా వేడికే మనకి మెల్ట్ అయిపోతుంది, చూసారు కదా. సో ఇలా వేగించేసుకున్న తర్వాత తీసేయాలి. అలాగే ఇందులోకి కొద్దిగా వెండి మిరపకాయలు 10 అలా వేసుకొని, అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. ఇలా చింతపండును కూడా వేసుకోవడంతో మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులోకి ఉప్పు, అలాగే మనం ముందుగా పెట్టుకున్న కొత్తిమీరని కాడలతోనే వేసేసుకోవడమేనమాట. కాడలేమి డోంట్ వేస్ట్ చేయొద్దు. అలాగే ఇందులోకి బెల్లాన్ని కూడా వేసుకుందాము. బెల్లం వేసుకుంటున్నారు నిలవ ఉండదేమో అనుకుంటారేమో, కానీ బెల్లం వేసుకున్నా మనం చింతపండు వేసాం కదా, నిలవ ఉంటుంది అనమాట. సో ఈ మెథడ్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకుని తిన్నారంటే రోజు మీద 2 ముద్దలు ఎక్కువగానే తింటారండి. ఇక్కడ నేను మిక్సీ ఆడుతుంటే నాకు అంటుంది అనేసి మా పిల్లకు కూడా టేస్ట్ చూపిస్తే బాగుందన్నది. అలాగే దీనికోసం తాలింపు అయితే పెట్టేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా పచ్చడిని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి. పచ్చడి అయితే మనకి ఈ కలర్లోనే ఉంటుంది, కానీ టేస్ట్ మటుగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి.